మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంక పెసలు ఇడ్లీ చేస్తున్నానండి. నైట్ అయితే ఒక కప్పు పెసలైతే నానబెట్టుకున్నాను. అలాగే దానికి కొలతగా అయితే 2 కప్పులు ఒకే కప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాను. ఒకటికి ఒకటండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అవి నైట్ అంతా నానబెట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాని. మనం మామూలు ఇడ్లీకి అయితే 1కి 2 వేస్తాం కదా, దీనికి 1కి 1 ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. నైట్ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకోండి, శుభ్రంగా కడిగేసి 2 కూడా బాగా కడిగేసి వేరువేరుగా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంకా మార్నింగ్ ఇలాగా మిక్సీ చేసేసి ఇప్పుడు ఇడ్లీ రవ్వ వాటర్ అది తీసేసి ఇంక ఇందులో కలిపేసుకోవడమే. ఫస్ట్ లేచి లేవంగానే ఇదైతే ఇంకా కలిపేసుకుని పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొంచెం టైం ఇవ్వాలి కదా, ఒక పావుగంట అరగంట అయితే ఇది చక్కగా పిండి నానాలి. అందుకోసమని ముందు లేవంగానే ఇంక ఇక్కడైతే కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇంకా వాటర్ తీసేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేస్తున్నాను ఇందులోనే. చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఇంకా మినపప్పుతోనే కాకుండా అదే ఎక్కువ తినేస్తాము. అసలు ఈ పెసలు అనేవి అసలు తినము. అందుకని చెప్పేసి ఇలా వారానికి ఒకసారన్నా 2 సార్లు అది చేయలేని టైంలో ఇదన్నా మనం ఒకసారి తినాలి. ఇది కూడా చాలా హెల్దీ కదా పెసలు కూడా. అందుకని పెసలు ఇడ్లీ అయితే అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇలా మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలి. మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుతామో అలానే కలిపేసుకోవాలి. ఓ పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఇంకా కాఫీ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం నానాలి కదా పిండి, అందుకోసమని ముందైతే దాన్ని రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ కాఫీ తాగేసి ఇంకా తర్వాత అయితే దాంట్లోకి వచ్చేసి ఇంక అల్లం పచ్చడి అండి మెయిన్. నాకు అంటే అల్లం లేదు, అందుకని చెప్పేసి నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. మీకు అల్లం ఉంటే కనుక అల్లం చట్నీ చెయ్యండి, ఇంకా అద్దిరిపోతుంది ఆ ఇడ్లీలోకి వచ్చేసి. ఇంకా మనం పెసరట్టు చేసిన ఇంకా ఇలా పెసలు ఇడ్లీలు చేసిన అల్లం చట్నీ బాగుంటుంది కదా, అందుకైతే చెప్తున్నాను. మీరైతే అల్లం చట్నీ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా నేను మళ్ళీ ఇడ్లీ చేసినప్పుడైతే నేను మళ్ళీ అల్లం చట్నీ అయితే చెప్తాను. ఇక్కడైతే టమాటా చట్నీ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం ఎండుమిర్చి ఇంకా ఉల్లిపాయ టమాటా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తే ఏంటంటే ఇంకా మంచి కలర్ వస్తుంది టమాటా చట్నీ. అదే కలర్ అంటే ఇంక ఎండుమిర్చి వేస్తే ఇంకా కలర్ బాగుంటుంది అన్నమాట, అందుకని వేసాను. పండుమిర్చి ఉన్నా వేసుకోండి, లేదంటే కారం వేసుకోండి, భలే కలర్ఫుల్గా వస్తుంది. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసేసి ఇంకా 3 టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం కారం కారంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీ వచ్చేసి కొంచెం వేడివేడిగా తినడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే చల్లారిపోతే మనం మళ్ళీ తినలేము. కొంచెం వేడివేడిగా అయితే ఏదైనా అంతే, మనం ఏం టిఫిన్ అవ్వని ఏదన్నా కూడా వేడిగా తింటేనే ఆ టేస్టే వేరు కదా. అలాగే ఇది కూడా కొంచెం వేడివేడిగా తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇడ్లీ అయితే కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. ముందు చట్నీ ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇంక అన్నీ అయిపోయినాయి అనిపించుకొని అప్పుడైతే వేడివేడికి ఇడ్లీ పెట్టేసుకోండి, అదిరిపోతుంది. ఈరోజు టిఫిన్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంక ఈరోజు అయితే మేము కాకినాడ వెళ్తున్నామండి. ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే నేను మా అబ్బాయి అయితే కాకినాడ వెళ్తున్నాం. ఈయనకైతే సెలవు దొరకలేదు, మేమిద్దరమే వెళ్తున్నాం. అందుకని ఇంకా తొందరగా టిఫిన్ వంట అన్నీ చేసేసి అయితే వెళ్తున్నాను. అందుకే వీడియో కూడా తొందరగా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇది మార్నింగే వంట అయిపోయింది కనుక ఇప్పుడైతే చక్కగా మీకు వీడియో పెట్టేసి అయితే నేను వెళ్తాను. ఇక్కడ చూసారా, ఇలాగ ఇడ్లీ గిన్నెలు తడిపేసుకోండి, లేదంటే ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలాగ కుక్కర్లో వాటర్ వేసేసుకుని అది మరిగించిన తర్వాత ఇలా ప్లేట్లో మనం కలిపి ఉంచుకున్న ఈ పెసరపిండి చక్కగా వేసేసేయండి. గిన్నెల్లో ఇలా వేసేసుకోండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మధ్యలో ఉండాలన్నమాట. మనం ఇంక ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు అదిరిపోతుందండి ఇడ్లీ వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చేస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా రకరకాలుగా వండుకుంటేనే కదా అన్నీ కూడా మనం తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడు చూసినా ఒకే రకం తిన్నా కూడా తినకంటే ఇలాగా రకరకాలుగా తింటే బాగుంటుంది. ఇక మీద రకరకాల ఇడ్లీలు అయితే వస్తాయి, చూద్దరు కానీ మీరు. ఇంక ఇక్కడైతే చట్నీ కూడా చల్లారిపోయింది. ఆ పక్కనైతే ఇంక తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది ఒక పక్కన పెట్టేసాను, చల్లారిన తర్వాత మిక్సీ చేసేద్దామని. ఇలాగ ముందుగా తాలింపు పెట్టేస్తే ఇంకా ఓ పని అయిపోద్ది కదా, పక్కన కూడా తాలింపు పెట్టేస్తాను అనమాట. నాకు కంగారు పని అండి. వేళ వచ్చేసి కాకినాడ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రేపటికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. కొంచెం క్లీనింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. కాకపోతే ఇంక ఈరోజు తప్పకుండా వెళ్ళాలి, అందుకనే వెళ్ళవలసి వస్తుంది. ఇంట్లో చాలా పని ఉంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత పనులు అయితే మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడైతే ఇంకా చల్లారిపోయింది. ఇందులో కొంచెం
పచ్చి వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చడి కూడా అదిరిపోయిందండి. ఇంకా అల్లం పచ్చడి చేయలేకపోయినా అనిపించింది నాకైతే. అల్లం పచ్చడి అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా మాటలు ఏమి ఉండవన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే ఈ పెసరట్టు ఇలాంటి వాటికి ఏంటంటే అల్లం చట్నీ బాగుంటుంది. ఇంక ఇక్కడైతే బాక్స్లోకి తీసేస్తున్నాను. ఇంకా వేడి వేడిగా తినండి, అసలు మర్చిపోవద్దు, చాలా బాగుంటాయి. కొంచెం ఒక 2-3 నిమిషాలు వదిలేసి అప్పుడు తీయండి, ఎందుకంటే అతుక్కుపోతాయి. కొంచెం ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే ఈజీగా కూడా వచ్చేస్తాయి. మనకు అంత టైం లేదు కనుక నేను తొందరగా తీసేస్తున్నాను. ఇడ్లీలు అయితే భలే బుజ్జి బుజ్జిగా సాఫ్ట్గా బాగా వచ్చినాయండి. అలా వేడివేడిగా తింటే కొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది. ఇంకా చట్నీ కూడా అదిరిపోయింది ఇవాళ. ఇక్కడతో టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇడ్లీలు అయితే. ఇంక ఇక్కడ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంక తర్వాత అయితే ఇంకా కర్రీ చేసేస్తున్నాను. పక్కన రైస్ పెట్టేసి ఇంక క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. అంటే పన్నీర్ లేని పన్నీర్ అండి కర్రీ వచ్చేసి. ఇదేంటి పన్నీర్ లేని పన్నీర్ అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఉండండి ఇంక చెప్పేస్తున్నాను కదా. ఇక్కడైతే ఇంకా పన్నీర్ కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకుని ఓ పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను అండి. కొంచెం ఆయిల్ అయితే, కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే వేడి అయిపోయిన తర్వాత అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఈలోగా ఇంకా టైం లేదు కదా, అన్నీ ఇంకా అలాగా ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను అనమాట. నేను ఇవన్నీ శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది, ఉల్లిపాయ వేసేస్తున్నాను. పన్నీర్ లేని కర్రీ అన్నాను కదా, మనకి ఒక్కొక్కసారి పన్నీర్ అందుబాటులో ఉండదు, కానీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ బాగుంటుంది కదా. ఇంకా లేకపోతే ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కల కింద క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకోవాలి. కర్రీ అయితే అదిరిపోద్దండి. రైస్కి, ఇంకా చపాతీకి, ఇంకా పూరీకి, ఇంకా చెప్పక్కర్లేదు, అన్నిటికి సూపర్గా ఉంటుంది కర్రీ వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చేస్తుంది. అయ్యో పన్నీర్ లేదు అన్న ఇదే ఉండదన్నమాట. ఇలా కూడా వండుకోవచ్చా అని అనిపిస్తుంది. ఎవరైనా వండినట్లయితే కామెంట్ పెట్టండి, ఇలా నేను కూడా వండుతాను, నాకు కూడా తెలుసని. అప్పుడు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే నాకులా కూడా ఇలా వండే వాళ్ళు ఉన్నారా అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఇలాగా కొంచెం మనకి కొంచెం పెద్ద సైజా చిన్న సైజా చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. నేను కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసేసాను. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం ఉప్పు పసుపు వేసేసాను. తొందరగా అయితే ఇంకా మగ్గిపోతాయి ఉల్లిపాయలు వచ్చేసి. క్యాప్సికమ్ వచ్చేసి నాకు భలే నచ్చుతుందండి. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఒకటి నేను చెప్తాను ఎలా చేయాలో ఏంటో. చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో తెమ్మంటున్నాను ఇన్ని. ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇంకా దొరికినప్పుడు మాత్రం తెచ్చేసుకుంటాం. ఇంకా అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఆ ఉల్లిపాయ వేగిలోగా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టేస్తాను. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు టమాటా కూడా వేసుకుని వేయించేసేయాలి బాగా. కొంచెం టైం అయిపోతుంది కదా, ఇవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెట్టేసి ఇంకప్పుడు వెళ్దాము, మళ్ళీ వీడియో పెట్టలేదు అన్న ఇది ఉంటుంది మళ్ళీ నాకు. ఈరోజు అయ్యో వీడియో పెట్టలేదని మళ్ళీ అక్కడ కాకినాడ వెళ్ళి వచ్చిన తర్వాత అలిసిపోతాను కదా, అప్పుడు పెట్టలేను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక టమాటా వేగిపోయిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అలా సిమ్లో పెట్టేసేయండి. ఇంకా నేను సిమ్లో పెట్టేసి చాలా పనులు అయితే చూసుకున్నాను. అటుపక్క రైస్ కూడా అయిపోవచ్చింది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, క్యాప్సికమ్ ఇట్టే ఉడికిపోతుంది. ఇంకా అంటే మేము మధ్యాహ్నం అయితే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసేస్తాం భోజనం. ఈయనకైతే వంట చేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, అందుకే రైస్ అన్నీ తక్కువ వండుతున్నాను, కర్రీ కూడా తక్కువ వండుతున్నాను. ఇంకా నైట్ వచ్చినప్పుడు ఏ చపాతీ చేసేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అందులోనే జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసేయండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది, భలే నచ్చుతుంది నాకు. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అందులో ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కనుక నేను తక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అది కూడా వేయించేసి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి. ఇవన్నీ కలవడం కోసం అయితే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను.
ఒకసారి ఇలాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చిక్కపడిన తర్వాత కొంచెం సాల్ట్ అది తక్కువ అనిపించింది, మళ్ళీ వేసేసాను. ఇప్పుడు పన్నీర్ లేని పన్నీర్ అండి, చూసేయండి మీరు కూడా ఏం చేశాను అన్నది. అక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది, ఇంక సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి ఇంకా చిక్కటి పాలు అయితే వేసుకోండి, మీగడ పాలు అయితే వేసుకోండి. అసలు అదిరిపోతుందండి. పన్నీరే అక్కర్లేదు, అయ్యో పన్నీర్ ఉండాలి అన్న ఇదే లేదు. ఇలా చిక్కటి పాలు వేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం చిక్కగా ఉంటే పాలు బాగుంటుంది. ఇదేనండి పన్నీర్ లేని పన్నీర్ కర్రీ. ఇదేంటి పాలు వేసావు బాగుంటుందా అని అనుకుంటున్నారు, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంకా అది సిమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు అలా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసేయాలి. చాలా బాగుంటుందండి, గ్రేవీగా అద్దిరిపోతుంది. ఇంక ఇక్కడైతే ఇంకా హాట్ బాక్స్లోకి తీసేస్తున్నాను, ఎందుకంటే ప్రొద్దుటే వండేసాను కదా. ఈయన 1 గంటకు వస్తారు, వచ్చేటప్పటికి అవన్నీ చల్లగా అయిపోతాయి, అందుకని చెప్పి అన్నీ హాట్ బాక్స్లో తీసేస్తున్నాను. మామూలుగా అయితే తీయను, 12-12:30కే వంట మొదలు పెడతాను కనుక వేడిగానే ఉంటాయి. ఇంక ఈరోజు ప్రొద్దుటే చేస్తాను కదా, అందుకోసం హాట్ బాక్స్లో తీసేస్తున్నాను. ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుంటే అసలు అదిరిపోతుంది కర్రీ వచ్చేసి. ఇంకొక బాక్స్లో కర్రీ తీస్తాను, ఒక బాక్స్లో రైస్ అయితే తీసేసాను. ఇంక ఈయనకైతే లంచ్ అయితే రెడీ చేస్తానండి. ఇంతేనండి ఈరోజు వీడియో, మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే కాకినాడ వెళ్తాను. బై అండి అందరికీ.